మీరు వింటున్న కథ సత్యమేవ జయతే. అదేనండి, ఆవు పులి కథ. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేతమేస్తుండగా ఒక పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించినటువంటి ఆవు భయపడకుండా, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పొస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చొస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను కోపంగా అన్నది. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదాన్ని కాదు. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడుగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీన్ని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవును వదిలేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగునొచ్చి తన దూడను చేరింది ఆవు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అనేది ఈ కథలోని నీతి.